భద్రకాళి పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం. భర్త పరస్త్రీ వ్యామోహం, భార్య పరపురుష సహవాసం నుండి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ప్రేమ, వివాహ సమస్యలు, అత్తాకోడళ్ల సమస్య, భార్యాభర్తల సమస్య, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా ఇతర ఎటువంటి గుప్త సమస్యలకైనా 100% 3 రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును. గురూజీ కుమారస్వామి. ఫోన్ నంబర్ 9985520079. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతము. జూన్ మాసంలో 30వ తేదీ అనగా మనకి సోమవారం తిథి. ఈ రోజున కర్కాటక రాశి జాతకులు మీ స్వగృహంలో ఒక వాస్తవం బయటపడబోతుంది. ఈ యొక్క వాస్తవం బయట పడకూడదంటూ చాలా వరకు కష్టపడ్డారు. కానీ ఈ రోజు గ్రహస్థితి నిజాన్ని ఇక దాచలేము అనే స్థితికి మిమ్మల్ని తెస్తోంది. ఏం జరగబోతుందో తెలియాలంటే వీడియో పూర్తిగా చూడాల్సిందే. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేదండి, వీడియోలోకి అయితే వచ్చేద్దాము. ఎప్పటికీ బయటకు రాకూడదు అంటూ మీరు ఒక రహస్యానికి కాపలా కాస్తూ కూర్చున్నారు. సమయానికి నిజం బయటకు రాకమానదు. నిజం నిప్పు లాంటిది. అలాగే ఈ రోజున వాస్తవికంగా సిస్టమాటిక్ గా ఉండడానికి ప్రయత్నిస్తారు. ప్రాక్టికల్ మైండ్ ని కలిగి ఉంటారు. ప్రతి విషయాన్ని 10 సార్లు ఆలోచించి ముందడుగు వేస్తారు. కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. వీరి నిర్ణయాలని కుటుంబం అంతా పాటిస్తుందని చెప్పొచ్చు. ఈ వాస్తవం బయటకొచ్చాక కొన్ని రకాల మార్పులు వస్తాయి. ఒక ముఖ్య నిర్ణయం మీరు బాధపడతారంటూ కుటుంబ సభ్యులు ఇంతవరకు దాచిపెట్టిన ఒక ప్రత్యేక అంశము. దీని గురించి కుటుంబంలో మాట వస్తుంది. కుటుంబంలో మాట వచ్చినప్పుడు వివాదము ఏర్పడుతుంది. చిన్నపాటి తేలిక పాటి చర్చతో మొదలవుతుంది. దీని కారణంగా కొన్ని రకరకాలైన మాటలు అనుకుంటూ ఉండగా వీరికైతే ఈ నిజం బయటపడుతుంది. కుటుంబ సభ్యులు వీరి యొక్క మేలు కోరి ఇప్పటి వరకు ఆ విషయాన్ని దాచారు. ఒక్కసారిగా ఆ విషయం తెలియగానే వీరికి పట్టరానంత కోపం వస్తుంది. వీరిని ఆపడం ఎవరి తరమూ కాదు. వీరికి ఉన్న ఆవేశం కారణంగా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు పడతారో అంటూ కుటుంబ సభ్యులు ఇంతవరకు ఆ వాస్తవాన్ని తెలియచేయనందుకు ఒకంత కుటుంబం పట్ల అసంతృప్తి వ్యక్తం అవడంతో పాటుగా వారితో ఘర్షణకు దిగుతారు. ఇటువంటి పరిస్థితుల్లో కుటుంబ సభ్యులు వీరిని సద్దుమణిగించడానికి యత్నిస్తారు. అయినా ఆవేశపూరితంగా కొన్ని మాటలను నోరు జారతారు. ఇక మాట పట్టింపులతో కొన్ని రకాలైన ఇబ్బందులు కూడా కొని తెచ్చుకుంటారు. ముఖ్యంగా కొంతసేపటికి లేదా కొద్ది సమయం తరువాత అర్థం చేసుకుంటారు. దీని కారణం చేత ఎందుకు ఇంతవరకు ఆ నిజాన్ని తెలియచేయలేదు. కుటుంబ సభ్యులు వీరికి ఆ విషయాన్ని చెప్పలేదో అర్థం చేసుకుని పెద్ద మనసుతో క్షమిస్తారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎప్పుడూ కూడా ఏది జరగకుండా ఉండేందుకు తగిన సూచనలు చేస్తారు. ఈ విషయం పట్ల కుటుంబ సభ్యులు కూడా ఇంతటితో విడిచిపెట్టే విధంగా సామరస్యంగా ముందుకు సాగండి. అలాగే కుటుంబ సభ్యులే మీకు బలమని చెప్పొచ్చు. స్నేహితులు వీరి యొక్క బలహీనత. స్నేహితులకు కష్టం వచ్చిందంటే ఎట్టి పరిస్థితుల్లో ఎన్నిసార్లైనా వీరిని ఇబ్బంది పెట్టినా మరలా సాయం చేయడానికి ముందుకెళ్తారు. ఉద్యోగ వ్యాపార విషయంలో ఈ రోజైతే మేలు జరిగే సూచన ఉంది. ఆర్థిక అభివృద్ధిలోకి వెళ్తారు. జీవితంలో ఉన్నత స్థితికి వెళ్లడానికి చక్కటి ఫలితాలు ఈ రోజే గోచరిస్తున్నాయి. ప్రతి ఒక్క అవకాశాన్ని ఉపయోగించుకోండి. శుభప్రదంగా ఉంటుంది.